తమిళనాట ఎన్నికల ప్రచారం ముగిసింది ఈనాటితోటి. మోడీ మొన్నటి అంబసముద్రం పబ్లిక్ మీటింగ్ తోటి తన ప్రచారాన్ని ముగించాడు. మరి మోడీ అనుకున్న లక్ష్యాల్ని సాధించాడా? ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా అసలు తమిళనాడు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈవెన్ రామ ప్రాణప్రతిష్ఠ సందర్భంలో కూడా తమిళనాడునే ఎంచుకున్నాడు. ఎక్కువ అంటే రాముడు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా తిరిగాడు. ఇవ్వాలి కదా, 4 సంవత్సరాల నుంచి తమిళనాడు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఏదో ఎన్నికల కోసం ఇప్పుడు పెట్టాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మరి చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ని మహాబలిపురం తీసుకొచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో తమిళ భాషను గురించి మాట్లాడాడు, ప్రాచీన భాష అని చెప్పి. అలానే ఇంకా ఎన్నో కాశీ తమిళ సంఘము, సౌరాష్ట్ర తమిళ సంఘము అనేటువంటి మొదలుపెట్టాడు. తర్వాత మద్రాసులో ఒక యూనివర్సిటీ, చెన్నైలో ఒక సెంటర్ స్టార్ట్ చేశారు. తమిళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించేటువంటి సెంటర్ని స్టార్ట్ చేశారు. తిరుక్కురల్ అయితే అసలు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఫిజీలో కూడా, ఫిజీ పసిఫిక్ మహాసముద్రం ఇంకో దాంట్లో కూడా ఆయన అక్కడ ఇనాగ్రేట్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ భాషణ గురించి మోడీ చేసినంత ప్రచారం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశ ప్రధాని చేయలేదు. అక్కడ దాకా ఎందుకండి? తమిళని ప్రాచీన భాష, అత్యంత ప్రాచీన భాషని ప్రచారం చేసింది కూడా మోడీనే. ఏదో హిందీ ప్రాంతాల వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం మాట్లాడలే. ఆయన రికార్డుల ప్రకారంగా ఉన్నది తమిళలకు అత్యంత ప్రాచీన భాష తమిళలు ప్రపంచంలో ఉన్నట్టు దాంట్లో అనే దాని మీద ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవాళ అందరూ ఏమనుకుంటున్నారు, ఎన్నికల్లో ఏదో ఫోకస్ చేశాడని డిఎంకే చెప్తా ఉంది. అది వాస్తవం కాదు. ఆయన మొదటి నుంచి కూడా దీని మీద ఏదైతే ఇన్నాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు తమిళనాడుకు రావాల్సినటువంటి గుర్తింపు ఎందుకు రాలేదు, ఎందుకంటే అది ప్రాచీన భాష అయ్యి దాని సంస్కృతి ఏ విధంగా మరుగున పరిచారో దాన్ని వెలికి తీసిందే మోడీ. నంబర్ 1. రెండోది, ఆయన వ్యూహంలో భాగం ఏంటి? డిఎంకే అవకాశవాదాన్ని ఎండగట్టడం, పెరియార్ ద్రవిడవాదం అసలు ఏ విధంగా అది నిజమైనటువంటి వాదం కాదో ప్రజలకు తెలియజెప్పటం, జాతీయవాదాన్ని తమిళంలో విస్తృతంగా ప్రచారం చేయటం, బీజేపీ ఎన్నడూ హిందీ భాషను బలవంతంగా రుద్దదని చెప్పటానికి తన ప్రయత్నం చేయటం, తమిళ భాషని ఓన్ చేసుకోవటం, ఇవన్నీ ఆయన చేసినటువంటి పనులు ప్రధానంగా. సో ఈ వ్యూహంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అని చూస్తే, ఒక్క మాటలో నేను చెప్పాలంటే గత 6 దశాబ్దాల్లో ఎవరు చేయని పని మోడీ చేశాడు. సరే, ఇప్పుడు వద్దాం. డిఎంకే అవకాశవాదాన్ని ఏ విధంగా ఎండగట్టాడంటానికి 2-3 ఉదాహరణలు. కచ్చతీవు దీని మీద ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్నామలై అడిగిన దానికి సమాధానంగా అసలు ఎంత అవకాశవాదంగా కరుణానిధి ఇందిరాగాంధీతో మిలాఖత్ అయ్యాడో చెప్పగలిగాడు. ఏముందండి వాళ్ళకి ఫేస్? ఇంకా ఇన్నాళ్ళ నుంచి దాన్ని అడ్డం పెట్టుకునే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి డిఎంకే అసలు మీరే కదా దానికి అంగీకారం తెలిపిందనేటువంటిది క్లియర్ తేటతెల్లింది చేశాడు తమిళ ప్రజలకు. వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ఇది డైవర్షన్ టాక్టిక్స్ అనో ఇంకోటనే మాట్లాడచ్చు, కానీ రికార్డుల్ని స్ట్రైట్గా తమిళ ప్రజల ముందు పెట్టగలిగాడు. రెండోది, ద్రవిడవాదం పేరుతోటి కుటుంబ పాలనని ఏ విధంగా పెంచి పోషించారో చెప్పగలిగాడు. కుటుంబ పాలనని పెంచుతూ అవినీతికి ఏ విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర బిందువు అయిపోయిందో తమిళనాడు చెప్పగలిగాడు. ఇంతమంది మంత్రుల మీద ఈడీ దాడులు, వాళ్ళ అరెస్టులు,
కోర్టులు ధృవీకరించటం, ఇవన్నీ కూడా దాన్ని తేటతెల్లి చేస్తా ఉన్నాయి అన్నమాట. సో డిఎంకే అవకాశవాదాన్ని ఎండగట్టడంలో మోడీ అద్భుతంగా పనిచేశాడు. రెండోది, ద్రవిడవాదాన్ని ఎండగట్టడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎంకే ఒక్కటే కాదు, ద్రవిడవాద వారసులు చాలా మంది ఉన్నారు ఇవాళ. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, ఎన్ని పార్టీలు ఉన్నాయి ఒకటి కాదు. డిఎంకే, ఈవెన్ అన్నా డిఎంకే, ఎండిఎంకే, ఈవెన్ ఎన్టీకే, తమిళ ఇది చెప్పుకున్నటువంటి ఎన్టీకే ఒక పార్టీ కాదండి, విసికే, వీళ్ళందరూ ఆ ద్రవిడవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. అసలు ద్రవిడవాదం అనే దానికి అర్థం లేదని ఎలా చెప్పుకొచ్చాడు? ద్రవిడవాదం వేరు, తమిళ తమిళ ఆత్మగౌరవం వేరనేది చాలా విడమర్చి చెప్పగలిగాడు. అసలు పెరియార్ తమిళ భాషకి అగనిస్ట్ అనేది కూడా రికార్డుల ద్వారా ప్రూవ్ చేశారు. అందుకని మీకు చాలా మందికి తెలుసో లేదో, నిన్నటి 2 రోజుల క్రితం ఏప్రిల్ 14 తమిళ్ న్యూ ఇయర్ వచ్చింది, చిత్రాయ్. దాన్ని జరపలేదు, దానికి అభినందనలు, గ్రీటింగ్స్ కూడా ఇవ్వలేదు ఏది డిఎంకే పార్టీ. ఎందుకని? ద్రవిడ పార్టీలు ఏది ఇవ్వలేదు వాళ్ళకి. పెరియార్ చెప్పాడు కదా, అంటే ఇది హిందూ క్యాలెండర్ ప్రకారంగా వచ్చేటువంటి తమిళ నూతన సంవత్సరం కాబట్టి దీన్ని మేము జరపం. చూడు, వితండవాదం ద్రవిడవాదాలది. అసలు ఆయన, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పెరియారు అసలు తమిళ సాహిత్యాన్ని నిరసించాడు. చాలా దారుణమైన, నేను ఆ మాటలు చెప్పలేను. ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. టాయిలెట్ పేపర్ పనికొస్తాయి అన్నాడు. తిరుక్కురల్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా లేవు. అది ఆయనకు వచ్చినటువంటిది. సో కాబట్టి దీన్ని మోడీ డైరెక్ట్గా కొన్ని ఎక్స్ప్లోర్ చేశాడు, కొన్ని అన్నామలై చేశాడు, కొన్ని రికార్డుల ద్వారా బయటకు వచ్చినాయి, చర్చల్లో కొన్ని బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఏంటంటే ఇవాళ వదిలిపెట్టరు కదా, ఒకనాడులాగా ఎవరో నాయకుడు చెప్తే గుడ్డిగా నమ్మేటువంటి ప్రపంచం కాదు ఇది. కాబట్టి ఏ విధంగా పెరియార్ ద్రవిడవాదం తమిళ వాదానికి, తమిళ ఆత్మగౌరవానికి, తమిళ సంస్కృతికి వ్యతిరేకము తేట తెల్లం చేశాడండి తమిళ ప్రజలకి. ఇంతకన్నా ఇంకేం కావాలండి? తేట తెల్లం చేశాడు. అట్లానే అసలు నిజం చెప్పాలంటే హిందీ భాష విషయంలో కూడా అసలు వీళ్ళంత అవకాశవాదులు ఎవరున్నారండి? వీళ్ళు ఎన్నికల కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? కోయంబత్తూరులో, ఎక్కడ దాకా అవసరం, నేను కోయంబత్తూరు గురించి చెప్తున్నా. కోయంబత్తూరులో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందీ భాషలో ప్రచురించి కరపత్రాలు పంచుతున్నారు. చెన్నై సెంట్రల్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందీ భాషలో కరపత్రాలు ప్రచురించి పంచుతున్నారు. వీళ్ళు హిందీకి వ్యతిరేకం అంటే జనాలు నమ్మాలా? అయినా మోడీ ఏ రోజు కూడా మీరు బలవంతంగా మేము రుద్దుతామని చెప్పలేదు. మాతృభాషకి ప్రాధాన్యత ఇచ్చాడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అంతేగాని తమిళకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడిన, తమిళని నిజంగా ఆయనే ప్రచారం చేశాడండి. ఐక్యరాజ్య సమితిలో పొగిడాడు. అతి ప్రాచీన భాష అని ఏ రోజు కారోజు. నిన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా తమిళని గురించి మాట్లాడారు. తిరువళ్ళువార్ సెంటర్స్ పెడతానన్నాడు గ్లోబల్ లెవెల్లో. ఎవరు చేశారండి ఆ పద్ధతుల్లో? సో కాబట్టి వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకేం లేదు హిందీని గురించి. చివరికేంటి, వీళ్ళు ఏదీ దొరక్క జాతీయవాదానికి వ్యతిరేకంగా మళ్ళీ మొదలుపెట్టారు. నార్త్ సౌత్ ద్రవిడవాదంలో భాగమే ఇదంతా కూడా. నార్త్ సౌత్ డివిజన్ అంట. ఏంటి, నిన్న శశి థరూర్ వచ్చి మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి. శశి థరూర్ వచ్చి నార్త్ సౌత్ డివిజన్, వీళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు నాటకులు, వీళ్ళ నాయకులు. ఆయన ఇంటర్నేషనల్ డిప్లొమాట్. ఆయన వచ్చి ఇక్కడ ఇవాళ అట్లా మాట్లాడాడు. సో అన్నామలై తుత్తినీయలు చేశాడు వాళ్ళందరినీ కూడా. మరి నెహ్రూ కాంగ్రెస్ టైంలో దాదాపు 50% పాపులేషన్కి వెయిటేజ్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిషన్ డివాల్వేషన్ ఆఫ్ ఫండ్స్లో ఇవాళ మోడీ హయాంలో 15% పడిపోయింది జనాభాకి. కాబట్టి జనాభా పెద్ద క్రైటీరియానే కాదని చెప్పి అన్నామలై ప్రూవ్ చేశాడు. ఇవాళ క్రైటీరియా ఏంది? మీరు గుడ్ గవర్నెన్స్ ఉందా, బాగా పనిచేస్తున్నారా లేదా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారా లేదా, వీటి మీద కాంపిటీషన్ ఉన్నది రాష్ట్రాల మధ్య అని చెప్పాడు. వాస్తవం అది. అందులో తమిళనాడు వెనకబడుతుందని కూడా చెప్పాడు. అట్లనే మీకు ఇవాళ
జాతీయవాదాన్ని ఎంత బ్రహ్మాండంగా నిన్న కూడా మీటింగ్లో కూడా ఎన్నికల్లో మోడీ వివో చిదంబరాన్ని, సుబ్రహ్మణ్యం శివాని, ముక్కులుత్తర్ తేవర్ని, సుబ్రహ్మణ్య భారత్ని అందరినీ పొగుడుతా మాట్లాడుతున్నారండి. వీళ్ళండి తమిళ సంస్కృతులకి ప్రతినిధులు, వీళ్ళండి జాతీయ భావాలకి జాతీయ నాయకులు. తమిళనాడు ఒకనాడు జాతీయ ఉద్యమంలో తమిళనాడు ప్రముఖ పాత్ర పోషించింది. పోషించని ఏకైక వ్యక్తి పెరియార్, దాని వారసులు డిఎంకే. వీళ్ళెప్పుడు కూడా భారత్లో మిళితమని చెప్పటానికి వాళ్ళకి దాదాపు చానాలు పట్టింది. దాదాపు 70-80లోనే వాళ్ళు ఒప్పుకున్నారు, లేదు మేము భారత్లో ఆ థీరీని వదులుకుంటున్నాం అని చెప్పి. వీళ్ళు చీల్చి చెండాడాడు అనుకోండి మోడీ ఈ విషయాల్లోనైనా నా దృష్టిలో. ఎందుకంటే ఏదో టూరిస్ట్ విజిటర్గా రాలేదు. అంతకుముందు ప్రధానులు కానీ అంతకుముందు జాతీయ పార్టీలు, ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ సరెండర్ అయిపోయింది ద్రవిడ పార్టీలకు. ఇందిరాగాంధీ టైంలో 1971లో ఒప్పందం ఏంటి ఒప్పందం? అసెంబ్లీ మొత్తం డిఎంకేకి వదిలిపెట్టింది, పార్లమెంట్లో ఆవిడ పోటీ చేసింది. దాంతో అసలు మొత్తం మారిపోయింది ఇక్కడ. సో ఇవాళ తిరిగి మళ్ళా స్పేసు సాధించింది మోడీ జాతీయ పార్టీకి. ఎందుకంటే ఎన్ని సీట్లు గెలుస్తారనేది పక్కన పెట్టేస్తే జాతీయ పార్టీని విస్మరించలేని స్థాయికి ఇవాళ తమిళనాడు ఎన్నికల రణరంగం స్టార్ట్ అయింది. అది మోడీ సాధించినటువంటి విజయం. దాదాపు 100 సంవత్సరాలు మేం ప్రత్యేకం, మా ద్రవిడనాడు సపరేట్ అని చెప్పినటువంటి వాళ్ళు, నేను అనుకోవట్లేదు ఇవాళ ఒక్క రోజులో ఇది అంతమైపోయి మొత్తం మోడీ విజయం సాధించాడంటే సాధ్యం కాదు కూడా ఎవరికి కూడా. కానీ నేను ఒక్క మాట చెప్పగలను, ద్రవిడవాదాన్ని తుత్తునియలు చేయటంలో మోడీ ఓ పెద్ద ముందడుగు వేశాడని చెప్పొచ్చు. ఆయన వ్యూహం ఫలించిందని చెప్పొచ్చు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.